హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ డూయింగ్? వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్. ఈరోజు క్లాస్లో మనం చాలా ఇంట్రెస్టింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి అంటే ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రడక్షన్ ఇస్తాను బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద క్లాస్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసే ప్రయత్నం చేయండి. వెల్ గైస్, ఇక్కడ ఏంటంటే మీరు ఫోన్లో మెసేజ్ టైప్ చేస్తారు. టైప్ చేసిన వెంటనే, పంపించిన వెంటనే మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? మెసేజ్ సెంట్ అని కనిపిస్తుంది. ఓకే, అలాగే మీరు ఏదైనా కాంటాక్ట్లో నెంబర్ సేవ్ చేస్తారు. చేసిన వెంటనే స్క్రీన్ మీద నెంబర్ సేవ్డ్ అని కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెయిల్ పంపించారు కంపెనీకి, లేదా ఫ్రెండ్స్కి కానీ ఏదైనా మెయిల్ పంపించారు. మెయిల్ పంపించిన వెంటనే స్క్రీన్ మీద యూ కెన్ సీ మెయిల్ హ్యాస్ బీన్ సెంట్ అని వస్తుంది. ఓకే, ఇవి. ఇంకొక వైపు చూస్తే మన ఫేవరెట్ హీరో సినిమా పోస్టర్ కానీ, లేదా ఫస్ట్ సింగిల్ కానీ, ఆడియో కానీ, మూవీ కానీ రిలీజ్ అయినప్పుడు యూ కెన్ సీ ద పోస్టర్స్. ఏమని వస్తుంది అంటే ఫస్ట్ సింగిల్ అవుట్ అని వస్తుంది, లేదా ఆడియో అవుట్ అని వస్తుంది, ఇంకా మూవీ రిలీజ్డ్ అని వస్తుంది. ఇలాంటివన్నీ మీరు చూశారు, ఖచ్చితంగా చూసే ఉంటారు కూడా. ఓకే, అలాగే ఏదైనా నెంబర్ ఫోన్లో డెలీట్ చేశారు. డెలీట్ చేసిన వెంటనే నెంబర్ డెలీటెడ్ అని వస్తుంది. ఇవన్నీ ఏంటి, అసలు ఆ స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినట్టు అనిపించట్లేదు కదా. వెల్, అది మొత్తం కూడా ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఏంటంటే చేసే వ్యక్తికి కాకుండా ఆ పనికి లేదా ఆ పనిని రిసీవ్ చేసుకునే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి హైలైట్ చేయడమే ప్యాసివ్ వాయిస్ యొక్క లక్ష్యం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ ఫోన్లో మెసేజ్ పంపేది మీరే, మీరు పంపించారు అనేది అనవసరం. అక్కడ మెసేజ్ పోయింది అని చెప్పాలి. మెసేజ్ మీరు పంపించారు అనే దానికంటే మెసేజ్ పంపించబడింది లేదా మెసేజ్ పోయింది అనేది ఇంపార్టెంట్. అందుకే మీకు స్క్రీన్ మీద మెసేజ్ సెంట్ అని వస్తుంది, అంతే. యూ సెంట్ ద మెసేజ్ అని రాదు, ఎందుకంటే స్పేస్ కూడా అవసరం. అలాగే చెప్పాల్సిన మ్యాటర్ని స్పష్టంగా క్లియర్గా చెప్పడానికి ప్యాసివ్ వాయిస్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకే, ఇన్ ద సేమ్ సెన్స్ ఆడియో రిలీజ్ అయింది అని చెప్పాలి, అంతేకాని మేము రిలీజ్ చేసినాం, డైరెక్టర్ రిలీజ్ చేసిండు, ఇవన్నీ అనవసరం. ఆడియో రిలీజ్ అయిందా లేదా, దాట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే అక్కడ మేము ఆడియో రిలీజ్ చేశాము అంటే మాకు ఉన్న ఇంపార్టెన్స్ కంటే ఆడియోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, అందుకే ఆ ఆడియోని హైలైట్ చేస్తాం. ఓకే, ఇలా గవర్నమెంట్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది అని చెప్తారు. అక్కడ గవర్నమెంటే రిలీజ్ చేస్తుందని తెలుసు. సో గవర్నమెంట్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఉంది? రిజల్ట్స్కి. ఆ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పడం మనకి అవసరం, అంతే తప్ప గవర్నమెంట్ రిలీజ్ చేసింది అనేది వీ డోంట్ వాంట్ దట్. ఓకే, ఈ విధంగా అన్నమాట. ఓకే, మెయిల్ మీరు పంపించారు అనేది దానికంటే కూడా మెయిల్ పంపబడింది లేదా మెయిల్ పోయింది అని చెప్పడం ఇంపార్టెంట్. అందుకే మెయిల్ హ్యాస్ బీన్ సెంట్ అని వస్తుంది తప్ప యూ హ్యావ్ సెంట్ అ మెయిల్ అని రాదు. యూ హ్యావ్ సెంట్ అ మెయిల్ అని ఎప్పుడు కూడా మీ స్క్రీన్ మీద చూపించదు. అలాగే మీరు మెసేజ్ డిలీట్ చేసినప్పుడు యూ డిలీటెడ్ ద మెసేజ్ అని చూపించవచ్చు స్క్రీన్ మీద, బట్ మీరే చేశారు, అది అనవసరం. అక్కడ సబ్జెక్ట్ కంటే ఇంపార్టెన్స్ ఎవరికి ఉంది? మెసేజ్ అంటే ఆబ్జెక్ట్కి ఉంది. కాబట్టి మెసేజ్ సెంట్ అని చూపిస్తాడు, అంటే అదే ప్యాసివ్ వాయిస్. ఇక్కడ పని చేసే వ్యక్తి కంటే ఆ పర్టికులర్ పనికి లేదా ఆ పనిని రిసీవ్ చేసుకునేటువంటి ఆబ్జెక్ట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్లో చాలా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడడం కోసం ప్యాసివ్ వాయిస్నే ఉపయోగిస్తారు. అలాగే న్యూస్ పేపర్స్లో కానీ, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్లో కానీ మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఇందులో ఇన్ ప్యాసివ్ వాయిస్ ఓన్లీ. సో ఏంటి ఆ ప్యాసివ్ వాయిస్ అనేది చాలా క్లియర్గా, కన్ఫ్యూజన్ లేకుండా, చాలా ఎలాబొరేటివ్గా, డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఇక్కడ ఫస్ట్ థింగ్, 8 టెన్సెస్కి మాత్రమే వాయిస్ ఉంటుంది, మిగతా 4 టెన్సెస్కి వాయిస్ ఉండదు. సో ఇక్కడ మనం 8 టెన్సెస్ నేర్చుకుంటే సరిపోతుంది. ప్యాసివ్ వాయిస్లో ఓన్లీ 8 టెన్సెస్, మిగతా 4కి ప్యాసివ్ వాయిస్ మనం యూజ్ చేయం. ఆ 4 ఏంటి అనేది ఐ విల్ టెల్ యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఓకే, సో 8 టెన్సెస్. ఇక్కడ టెన్సెస్ కూడా మళ్ళీ రివైజ్ కాబోతున్నాయి, మీరు మరోసారి కూడా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, వెల్, ఇక్కడ ప్రతిరోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనుల్ని సింపుల్ ప్రజెంట్లో చెప్తాము. సో సింపుల్ ప్రజెంట్. ఓకే, ప్రతిరోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులు సింపుల్ ప్రజెంట్లో చెప్తాము. అలాగే లైక్స్, డిస్లైక్స్ కూడా చెప్తాము. అయితే ఇక్కడ నేను రోజు చేసే పని ఏంటి? ఇంగ్లీష్ టీచ్ చేయడం.
అందుకే ఇది సింపుల్ ప్రజెంట్లో చెప్పాను. అలా చెప్పేటప్పుడు వర్బ్ నెంబర్ 1 ఉంటుంది. హీ షీట్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం వర్బ్ నెంబర్ 1కి SR ES యాడ్ చేస్తాం. అతను బుక్స్ అమ్ముతాడు, అతని పని అదే, అతని బిజినెస్ అదే, రోజు చేస్తాడు కాబట్టి హీ సెల్స్ బుక్స్. సో ప్రతిరోజు జరిగే పనులు కాబట్టి నేను సింపుల్ ప్రజెంట్లో చెప్పిన వర్బ్ నెంబర్ 1 వచ్చింది. హీ షీట్ తర్వాత వచ్చే వర్బ్కి SR ES యాడ్ చేస్తాం. దట్ ఈస్ క్లియర్. అయితే లెట్స్ టాక్ అబౌట్ వాయిస్. వాయిస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇంగ్లీష్ చెప్పబడుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ని చెప్తారు. ఓకే, ఇంగ్లీష్ చెప్తారు. అలాగే బుక్స్ అమ్మబడును అని మనం చూస్తాం రోడ్ మీద వెళ్ళేటప్పుడు. ఇక్కడ బుక్స్ అమ్మబడును, ఇక్కడ బైక్స్ రిపేర్ చేయబడును, అలాగే ఇక్కడ మొబైల్స్ రిపేర్ చేయబడును, ఇవన్నీ చూస్తుంటాం మనం బోర్డ్స్. అక్కడ ఎందుకు బుక్స్ అమ్మబడును అని చెప్పే బదులు మేము అమ్ముతామని చెప్పొచ్చు కదా? అయితే అమ్మేది షాప్ వాడే, అక్కడ అది షాప్ వాన్ తోటి మనకు అనవసరం. బుక్స్ అమ్మబడును అనే మ్యాటర్ మనకు అవసరం, అందుకే అక్కడ బుక్స్ని హైలైట్ చేస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే కనుక వీటిని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క కొన్ని ల్యాండ్ మార్క్స్ చెప్తా, అస్సలే మర్చిపోదు. ప్యాసివ్ వాయిస్లో ఒకే ఒక్క వర్బ్ ఫామ్ ఉంటుంది, అది వర్బ్ నెంబర్ 3. వర్బ్ నెంబర్ 3 మాత్రమే ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో, వేరే వర్బ్ అస్సలే రాదు, గుర్తుపెట్టుకోండి. అది ఏ టెన్స్ వాయిస్ అయినా సరే వర్బ్ నెంబర్ 3 మాత్రమే వస్తుంది. ల్యాండ్ మార్క్ నెంబర్ 2 అంటే రెండో బండ గుర్తు ఏంటంటే ఆ వర్బ్ నెంబర్ 3కి ముందు ఖచ్చితంగా బీ ఫామ్స్ వస్తాయి. అది ఏ బీ ఫామ్ అయినా కావచ్చు, అంటే అమెజార్ కావచ్చు, వాజ్ వర్ కావచ్చు, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ కావచ్చు, విల్ హ్యావ్ బీన్ కావచ్చు, కెన్ బీ, మే బీ, విల్ బీ, షుడ్ బీ, ఇలా ఖచ్చితంగా బీ ఫామ్ వచ్చిన తర్వాతనే ఇక్కడ వర్బ్ నెంబర్ 3 వస్తుంది. అలా వస్తే అది ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా 100% క్లారిటీతో చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. ప్యాసివ్ వాయిస్లో వర్బ్ నెంబర్ 3 వస్తుంది. ఆ వర్బ్ నెంబర్ 3కి ముందు ఖచ్చితంగా బీ ఫామ్స్ వస్తాయి. ఓకే, హెల్పింగ్ వర్బ్ అని కూడా పిలవచ్చు. సో ఖచ్చితంగా అవి ఉపయోగిస్తాం. ఏంటి? అమెజార్, వాజ్ వర్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్, విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, ఇవి కాకుండా విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మే బీ, మస్ట్ బీ, షుడ్ బీ, ఇవన్నీ వచ్చిన తర్వాత V3 వచ్చిందంటే అది ప్యాసివ్ వాయిస్లో ఉంది అని అర్థం. క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి. ఇంకొక నెంబర్ 3 ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఎందుకంటే వాళ్ళ చేత చేయబడింది, వాళ్ళ చేత చేయబడుతున్నది అని చెప్తాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వస్తుంది. అదే మొత్తం కాదు, ఒక 70% అదే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. అది యూజ్ చేయకుండా కూడా సెంటెన్సెస్ చెప్పొచ్చు. ఓకే, నెంబర్ 4 ఇక్కడ ఐ ఉంటే అక్కడ మీగా చేంజ్ అవుతుంది, ఇక్కడ హీ ఉంటే అక్కడ హిమ్ అవుతుంది, ఇక్కడ షీ ఉంటే అక్కడ హర్. ఈ విధంగా మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేవి ఆ విధంగా చేంజ్ కావడం జరుగుతుంది, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్గా చేంజ్ అవుతాయి. అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. బట్ నేను స్పోకెన్ ఫార్మాట్లో చాలా సింపుల్గా మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూద్దాం. ఇక్కడ ఐ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తా. ఇంగ్లీష్ టీచ్ చేయబడుతుంది నాచే, రోజు ఇంగ్లీష్ చెప్పబడుతుంది, ఇంగ్లీష్ని చెప్తారు. ఇలా మీరు తెలుగులో ఏ విధంగా అర్థం చేసుకున్నా ఒకటే, ఇంగ్లీష్ని చెప్తాను, చెప్తారు, లేదా ఇంగ్లీష్ చెప్పబడును నా చేత, ఇంగ్లీష్ బోధించబడును నా చేత అనేది ఇట్లా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై మీ అంటే నా చేత ఇంగ్లీష్ చెప్పబడును ప్రతిరోజు, రైట్? అదేవిధంగా హీ సెల్స్ బుక్స్, హీ సెల్స్ బుక్స్, అతను ఏమమ్ముతాడు? హీ సెల్స్ వాట్ అంటే బుక్స్. ఇక్కడ ఉన్న వర్బ్కి వాట్ అనే క్వశ్చన్ వేసినప్పుడు ఇది మనకి రావాలి. అలా వచ్చినప్పుడు మనం ప్యాసివ్లో రాస్తాము. దీనికోసం సపరేట్ క్లాస్ చేస్తా, బట్ ఈజీగా ఇక్కడ అర్థం చేసుకుందాం. అతను బుక్స్ అమ్ముతాడు, రైట్? అయితే ఇక్కడున్న సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, రైట్? ఇక్కడున్న సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. క్లియర్? అదొక్కటే చేంజ్ అవుతుంది. వెల్, ఇక్కడ చూసినట్టయితే కనుక హీ సెల్స్ బుక్స్ అంటే ఇక్కడ బుక్స్ ఉంది కదా, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్తోనే మనకు సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది, రైట్? ఇక్కడ ఇది సబ్జెక్ట్ అయింది కాబట్టి బుక్స్ అని ఉంది కదా. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వర్బ్ నెంబర్ 1 ఉంటే కనుక ఇక్కడున్న వర్బ్ ఫామ్ చూడాలి. అది వర్బ్ నెంబర్ 1 అయితే ఇక్కడ వచ్చే బీ ఫామ్స్ అమెజార్ వస్తాయి. మనకి ఎందుకు బీ ఫామ్స్ ఖచ్చితంగా కావాలి వర్బ్ నెంబర్ 3 ముందు ప్యాసివ్ వాయిస్లో, రైట్? ఇక్కడ V1 ఉంటే ఇక్కడ అమెజార్, ఇక్కడ V2 ఉంటే ఇక్కడ వాజ్ వర్. ఓకే, ఈ విధంగా రావడం జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విల్ ఉంటే అక్కడ విల్ బీ, ఇక్కడ యామ్ ఉంటే అక్కడ బీయింగ్ ప్లస్ V3, ఇక్కడ హ్యాజ్ ఉంటే అక్కడ హ్యాస్ బీన్, ఇక్కడ హ్యావ్ ఉంటే హ్యావ్ బీన్, హ్యాడ్ ఉంటే హ్యాడ్ బీన్. ఇవి చేంజ్ అవుతాయి అంతే. ఓకే, సో ఇక్కడ వర్బ్ నెంబర్ 1 అంటే టీచ్ కాబట్టి అమెజార్ వస్తాయి.
సో ఇంగ్లీష్ అనేది సింగులర్ కాబట్టి నేను ఈజ్ ఉపయోగిస్తున్నా. ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై మీ అంటే నాచే ఇంగ్లీష్ చెప్పబడును. ఇక్కడ బుక్స్ అనేది ప్లూరల్, ఇక్కడ హీ సెల్స్ అంటే వర్బ్ నెంబర్ 1, బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ ఉపయోగిస్తున్నా. బుక్స్ ఆర్ సోల్డ్, సోల్డ్ అనేది వర్బ్ నెంబర్ 3 మనం చెప్పుకున్నాం కదా. బుక్స్ ఆర్ సోల్డ్ బై హిమ్ అని చెప్పొచ్చు, చెప్పకపోయినా కూడా ఓకే. వెల్, బుక్స్ ఆర్ సోల్డ్ బై హిమ్ అంటే అతని చేత పుస్తకాలు అమ్మబడును. అయితే మనం బయట చూసినప్పుడు బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, బుక్స్ ఆర్ సోల్డ్ హియర్ అని, అంటే ఇచ్చట పుస్తకాలు అమ్మబడును. వెజిటేబుల్స్ ఆర్ సోల్డ్ హియర్ అంటే ఇక్కడ వెజిటేబుల్స్ అమ్మబడును అని మనం చాలా బోర్డ్స్ చూస్తుంటాం బయట. ఓకే, ఈ విధంగా చెప్తాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఓకే, సో మనకి అకాడమిక్ నోట్బుక్స్ చూస్తే మీకు కనిపిస్తుంది ఇట్ ఈజ్ యూజ్డ్ టు అంటే ఇది ఉపయోగించబడును, టు డిస్క్రైబ్ చెప్పడానికి. మీరు ప్రతి నోట్బుక్లో కనుక చూసినట్టయితే ఇట్ ఈజ్ యూజ్డ్ అనేది చాలాసార్లు ఉంటుంది. ద ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు, ద కెమికల్ ఈజ్ యూజ్డ్ టు చాలాసార్లు చెప్తుంటాం మనం. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే బుక్స్లో కూడా ప్యాసివ్ వాయిస్ని ఎక్కువగా మెన్షన్ చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఐ టీచ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఈజ్ టాట్. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై మీ. అలాగే హీ సెల్స్ బుక్స్ అంటే బుక్స్ ఆర్ సోల్డ్ బై హిమ్, లేదా హిమ్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా ఉంటుంది. సో గైస్, ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ పాస్ట్ అంటే గతంలో అయిపోయిన విషయాలు చెప్పేదాన్నే సింపుల్ పాస్ట్ అంటాము. వర్బ్ నెంబర్ 2 వస్తుంది డైరెక్ట్. నెగిటివ్ చెప్తే డిడ్ నాట్ ప్లస్ V1 వస్తుంది సింపుల్గా. అయితే ఇక్కడ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని నేను ప్యాసివ్లోకి చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తాను అనేది చూద్దాం. ఇక్కడ హీ టోల్డ్ మీ అంటే అతను నాకు చెప్పిండు, అతను నాకు చెప్పాడు. అయితే ఐ వాజ్ టోల్డ్ బై హిమ్ అంటే నేను విన్నాను. ఐ వాజ్ టోల్డ్ అంటే ఏంటి, నాకు చెప్పబడింది. బై హిమ్ నాకు చెప్పబడింది, ఎవరిచే, అతనిచే. సో మనం దాన్ని తెలుగులో చెప్పబడింది అనే కంటే నేను విన్నాను అంటే సింపుల్, రైట్. ఇక్కడ హీ టోల్డ్ మీ అంటే అతను నాకు చెప్పిండు. ఐ వాజ్ టోల్డ్ బై హిమ్ అంటే అతని చేత నాకు చెప్పబడింది అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ వర్బ్ నెంబర్ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ వాజ్ ఉపయోగిస్తున్నాం, వర్ ఉపయోగిస్తాం. ప్లూరల్ వస్తే వర్ ఉపయోగించడం జరుగుతుంది. అయితే దే డిడ్ నాట్ రిలీజ్ ద పోస్టర్ అంటే వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేయలేదు అని చెప్తున్నాం. అయితే పోస్టర్ రిలీజ్ చేయబడలేదు, పోస్టర్ని ఇంకా రిలీజ్ చేయలేదు లేదా పోస్టర్ రిలీజ్ చేయబడలేదు అని చెప్పడానికి ద పోస్టర్ వాజెంట్ రిలీజ్డ్ అని చెప్తున్నాం. ఎందుకు, ఇక్కడ డిడ్ నాట్ అని నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ వాజెంట్ ఉపయోగించడం జరిగింది. నెగిటివే రావాలి కదా. సో ద పోస్టర్ వాజెంట్ రిలీజ్డ్ అంటే పోస్టర్ రిలీజ్ కాలేదు, పోస్టర్ రిలీజ్ చేయబడలేదు, ఈ విధంగా చెప్తాం. సో ఇక్కడ ఏంటి, హీ టోల్డ్ మీ నాకు చెప్పాడు, నేను చెప్పబడ్డాను. ఐ వాజ్ టోల్డ్ అంటే నేను విన్నాను అని దాని అర్థం. ఓకే, దే డిడ్ నాట్ రిలీజ్ ద పోస్టర్ అంటే వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేయలేదు. ద పోస్టర్ వాజెంట్ రిలీజ్డ్ అంటే పోస్టర్ రిలీజ్ కాలేదు. ఇక్కడ జరుగుతున్న పనిని స్వీకరించేదాన్ని హైలైట్ చేస్తున్నాం, పని చేస్తున్న వాళ్ళని కాదు, సబ్జెక్ట్ని కాదు. ఇక్కడ ఐ విల్ హెల్ప్ యూ అంటే నేను నీకు హెల్ప్ చేస్తా, అంటే నేను నీకు హెల్ప్ చేస్తా. ఓకే, అయితే ఇక్కడ యూ విల్ బీ హెల్ప్డ్ బై మీ అంటే నువ్వు హెల్ప్ చేయబడతావు, ఎవరిచే, నాచే. నువ్వు హెల్ప్ చేయబడతావు నా చేత అని చెప్పడానికి యూ విల్ బి హెల్ప్డ్. ఇక్కడ కూడా చూడండి విల్ ఉంది కాబట్టి విల్ బి వస్తుంది, కెన్ ఉంటే కెన్ బి, మే ఉంటే మే బి ప్లస్ వర్బ్ నెంబర్ 3. యూ విల్ బి హెల్ప్డ్ అంటే నువ్వు హెల్ప్ చేయబడతావు. ఈ విధంగా RRR విల్ బి రిలీజ్డ్ అంటే RRR రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ చేసేది ఎవరు, రాజమౌళి లేదా ప్రొడ్యూసర్స్. కాబట్టి మనకు రిలీజ్ కావడం ఇంపార్టెంట్. RRR విల్ బి రిలీజ్డ్ నెక్స్ట్ ఇయర్ RRR రిలీజ్ అవుతుంది. హీ విల్ బి అరెస్టెడ్ సూన్ అంటే అతన్ని అరెస్ట్ చేస్తారు, మూవీని రిలీజ్ చేస్తారు, ఇలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ కోర్స్ విల్ బి స్టార్టెడ్ అంటే న్యూ కోర్స్ విల్ బి స్టార్టెడ్ నెక్స్ట్ వీక్ కొత్త కోర్స్ స్టార్ట్ చేయబడును. ఈ విధంగా చెప్పడానికి కూడా మనం ఉపయోగిస్తుంటాం. ఓకే, అయితే ఇక్కడ షీ విల్ ఓపెన్ ద షాప్ అంటే ఆమె షాప్ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ ద షాప్ విల్ బి ఓపెన్డ్ అంటే షాప్ ఓపెన్ చేయబడును, ఎవరి చేత, ఆమె చేత అని చెప్పడానికి బై హర్ ఉపయోగిస్తాం. షీ విల్ ఓపెన్ ద షాప్ అంటే ఆమె షాప్ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ ద షాప్ విల్ బి ఓపెన్డ్ అంటే ఆమెచే షాప్ ఓపెన్ చేయబడును. ఇది సింపుల్ ఫ్యూచర్లో చెప్తాం. ఓకే, ఇక్కడ ఇదేంటి, సింపుల్ ఫ్యూచర్. ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూయస్, ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్, ఇది పాస్ట్ కంటిన్యూయస్. ఓకే, చూద్దాం. ప్రస్తుతం జరుగుతున్న పని ఏంటి, ఐఎమ్ టేకింగ్ ఏ క్లాస్. ప్రెజెంట్ కంటిన్యూయస్ కాబట్టి నేను ఈ విధంగా చెప్పాను. నేను క్లాస్ తీసుకుంటున్నా అనేది యాక్టివ్ వాయిస్. క్లాస్ నాచే తీసుకోబడుచున్నది అనేది ప్యాసివ్ వాయిస్. క్లాస్ తీసుకోబడుతున్నది, ఇక్కడ నేను తీసుకుంటున్నా అంటే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది.
ఇక్కడ క్లాస్ తీసుకోబడుతున్నది అని చెప్పడానికి క్లాస్ జరుగుతున్నది అని కూడా చెప్పొచ్చు. క్లాస్ తీసుకోబడుతున్నది అంటే క్లాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఏం చేస్తాను, క్లాస్ ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. సో క్లాస్ ఈజ్ ఇక్కడ బీ ఫామ్ ఇది ఐఎన్జీ ఫామ్తో వచ్చింది కాబట్టి కంటిన్యూయస్ టెన్సెస్లో వచ్చే బీ ఫామ్ ఏంటి, బీయింగ్ వస్తుంది. బీయింగ్ వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా వర్బ్ నెంబర్ 3 రావడం జరుగుతుంది. అప్పుడు ఏంటది, ఐఎమ్ టేకింగ్ ఏ క్లాస్ అనేది అ క్లాస్ ఈజ్ బీయింగ్ టేకెన్గా చేంజ్ అవుతుంది. క్లాస్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై మీ అంటే క్లాస్ నాచే తీసుకోబడుచున్నది అని అర్థం. ఓకే, అలాగే హీ వాజ్ డ్రైవింగ్ ద కార్ అంటే అది పాస్ట్ కంటిన్యూస్, అతను డ్రైవ్ చేస్తూ ఉండెను కార్, అది గతంలో జరుగుతూ ఉండెను. ఓకే, గతంలో అతను డ్రైవ్ చేస్తూ ఉండెను. అయితే కార్ వాజ్ బీయింగ్ డ్రివెన్ బై హిమ్ అంటే కార్ అతని చేత నడపబడుతూ ఉండెను, కార్ అతనిచే నడపబడుతూ ఉండెను అని చెప్పడానికి ద కార్ వాజ్ బీయింగ్ డ్రివెన్ బై హిమ్. ఓకే, ఇది పాస్ట్ కంటిన్యూస్లో వాయిస్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ టెన్సెస్, ఇవన్నీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ 3 టెన్సెస్ని చూస్తే కనుక దే హ్యావ్ రేప్డ్ అండ్ కిల్డ్ ద గర్ల్, వాళ్ళు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు అని చెప్పే సెంటెన్స్ని నేను దే హ్యావ్ రేప్డ్ అండ్ కిల్డ్ ద గర్ల్ అనే ఒక సెంటెన్స్ తీసుకున్నాం. ఓకే, అయితే రేప్ చేసిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు అనుకుందాం. ఫస్ట్ నేరస్తులు తెలియనప్పుడు న్యూస్ పేపర్ ఎవరు రాయాలి, టీవీ ఛానల్ వాళ్ళు చెప్పాలి, ఎవరో అన్నోన్ పీపుల్ చేశారు తెలియదు, కానీ జరిగిన సంఘటన వాళ్ళు రిపోర్ట్ చేయాలి. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ప్యాసివ్ వాయిస్ ఎలా ఉపయోగిస్తారంటే ద గర్ల్ హ్యాస్ బీన్ రేప్డ్ అండ్ కిల్డ్ బై సమ్ అన్నోన్ పీపుల్ అని చెప్పారు వాళ్ళు. ద పవర్ హ్యాస్ గాన్ ఎనీవే, లెట్స్ కంటిన్యూ ద క్లాస్. వెల్, ఇక్కడ ద గర్ల్ హ్యాస్ బీన్ రేప్డ్ అండ్ కిల్డ్ అంటే ఒక అమ్మాయి రేప్ చేయబడి చంపబడింది. మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చూసినప్పుడు మర్డర్ జరిగినప్పుడు కానీ రేప్ జరిగినప్పుడు కానీ వాళ్ళు ఎవరో తెలియదు మనకి, నేరస్తులు. అలా తెలియకపోయినా జరిగిన సంఘటన రిపోర్ట్ చేయాలి. అందుకే ఏం చేస్తారంటే ఇలా చెప్తారు, అ గర్ల్ హ్యాస్ బీన్ రేప్డ్ అంటే ఒక అమ్మాయి రేప్ చేయబడింది, చేసినోడు ఎవడో తెలియదు కాబట్టి. అ గర్ల్ హ్యాస్ బీన్ కిల్డ్ అంటే ఒక అమ్మాయి చంపబడింది, చంపినోడు ఎవడో తెలియదు కాబట్టి. సో ఇట్లా అంటే తెలియకపోయినా కూడా మనం ప్యాసివ్ వాయిస్లో చెప్తాం. ఎనీవే, ఇక్కడ ద గర్ల్ హ్యాస్ బీన్ రేప్డ్ అండ్ కిల్డ్ అంటే ఒక అమ్మాయి రేప్ చేయబడి చంపబడింది అని చెప్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ హ్యావ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఇక్కడ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ అనేది బీ ఫామ్గా ఉపయోగిస్తాం. ఇక్కడ నేను ఏంటి హ్యాస్ బీన్ ఉపయోగించాను, వర్బ్ నెంబర్ 3 వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా. పర్ఫెక్ట్ టెన్సెస్లో యాక్టివ్ వాయిస్లో కూడా వర్బ్ నెంబర్ 3నే వస్తుంది, ప్యాసివ్లో కూడా వర్బ్ నెంబర్ 3 రావడం జరుగుతుంది. ఓకే, వెల్, ఇది మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో అయితే ఈ విధంగా చెప్తాం. ప్రస్తుతం పూర్తయిన పని, ఈ మధ్యలో జరిగిన పని గురించి చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తాం. అలా చెప్పేటప్పుడు హ్యావ్ హ్యాస్ తర్వాత V3 వస్తుంది, దాన్ని ప్యాసివ్లోకి చేంజ్ చేస్తే హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ తర్వాత వర్బ్ నెంబర్ 3 రావడం జరుగుతుంది. ఓకే, అలాగే ద పోలీస్ హ్యాడ్ క్రిమేటెడ్ ద బాడీ, పోలీసులు ఆ బాడీని తగలబెట్టారు వితౌట్ అలోయింగ్ దేర్ పేరెంట్స్ టు ద సెరిమనీ అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వకుండా అమ్మాయి శవాన్ని పోలీసులే కాల్ చేశారు. కాల్ చేయడాన్ని ఇంగ్లీష్లో క్రిమేట్ అంటారు. ద పోలీస్ హ్యాడ్ క్రిమేటెడ్ ద బాడీ, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాడ్ తర్వాత వర్బ్ నెంబర్ 3, గతంలో లాంగ్ పూర్తయిన పని గురించి చెప్పడానికి ఈ విధంగా మనం హ్యాడ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 ఉపయోగిస్తాం. కాకపోతే ఇది ఒక సెంటెన్స్ యొక్క కాంబినేషన్తో ఇంకొక టెన్స్ కాంబినేషన్తో ఉపయోగిస్తాం. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, వెల్, నెక్స్ట్ ఆ కాంబినేషన్స్లో కూడా మనం డిస్కస్ చేస్తాం తర్వాత క్లాసెస్లో. వెల్, ద పోలీస్ హ్యాడ్ క్రిమేటెడ్ ద బాడీ అంటే పోలీసులు బాడీని దహనం చేశారు. ఓకే, అయితే ఆ బాడీ దహనం చేయబడింది అని చెప్పాలి. ద బాడీ ఆఫ్ ద గర్ల్ హ్యాడ్ బీన్ క్రిమేటెడ్ బై ద పోలీస్ అలెజెడ్లీ ఇన్ ద మిడ్ నైట్, అక్రమంగా పోలీసులు ఏం చేశారు, ఇట్ ఈస్ బ్యాక్ అండ్ రియల్లీ హ్యాపీ. ఎనీవే, సారీ, ద పవర్ ఈజ్ బ్యాక్ అంటే కరెంట్ మళ్ళీ వచ్చింది అని. వెల్, లెట్స్ కంటిన్యూ విత్ ద టాపిక్. ఇక్కడ ద పోలీస్ హ్యాడ్ క్రిమేటెడ్ ద బాడీ అంటే పోలీసులు బాడీని దహనం చేశారు, కాల్ చేశారు వితౌట్ అలోయింగ్ దేర్ పేరెంట్స్, వితౌట్ అలోయింగ్ హర్ పేరెంట్స్. ఓకే, ఆమె తల్లిదండ్రులను అలో చేయకుండా కాల్ చేశారు. అయితే ద బాడీ ఆఫ్ ద గర్ల్ హ్యాడ్ బీన్ క్రిమేటెడ్ అల్లెజెడ్లీ అక్రమంగా ఇన్ ద మిడ్ నైట్ అర్ధరాత్రి. ఓకే, అర్ధరాత్రి అమ్మాయి శరీరాన్ని దహన సంస్కారం చేశారు. ఓకే, ఎనీవే, సో ఈ విధంగా అంటే చెయ్యబడింది అని చెప్పినప్పుడు ఈ విధంగా చెప్తాం, చేశారు అంటే ఇది. ఓకే,
అండ్ ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ అంటే ఇది భవిష్యత్తులో ఒక పని పూర్తయిపోయి ఉంటుంది ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు. అట్లాంటి టైంని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్తాం. అంటే ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ ఇయర్ ఆర్ బై సమ్ 2024 ఆర్ 2025 వాట్ ఎవర్ ద టైం. ఆ టైం వరకు ఒక పని పూర్తయిపోయి ఉంటుంది. అలాంటి యాక్షన్ చెప్పినప్పుడు విల్ హ్యావ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 ఉపయోగిస్తాము. దీన్నే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని పిలవడం జరుగుతుంది అని ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, సో గవర్నమెంట్ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఉంటుంది అని అర్థం. ప్రాజెక్ట్ పూర్తి చేయబడి ఉంటుంది అని చెప్పాలి, ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. అట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఆబ్జెక్ట్గా ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ విల్ హ్యావ్ ఉంది కాబట్టి మనకు బీ ఫామ్ కావాలి. ఏమవుతుంది? విల్ హ్యావ్ బీన్ అవుతుంది. సో వర్బ్ నెంబర్ 3 యాజ్ ఇట్ ఈస్. సో వీ కెన్ సే ద సెంటెన్స్ లైక్ ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై 2024 వరకు ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి ఉంటుంది, పూర్తి చేయబడి ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ పూర్తి చేసి ఉంటుంది, ఇక్కడ పూర్తి చేయబడి ఉంటుంది, ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి ఉంటుంది. సో ఈ విధంగా టెన్సెస్లో మనం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తాము. ప్రతి ప్యాసివ్ వాయిస్లో ప్రతి టెన్స్లో కూడా వర్బ్ నెంబర్ 3 వస్తుంది, దానికి ముందు బీ ఫార్మ్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సో ఇలా 8 టెన్సెస్లో మాత్రమే వస్తుంది. ఫ్యూచర్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ 3 టెన్సెస్కి మొత్తం 4 టెన్సెస్కి వీ కెనాట్ సే ప్యాసివ్ వాయిస్. సో ఓన్లీ ఫర్ 8 టెన్సెస్ వీ విల్ రైట్ అండ్ వీ విల్ యూజ్ ద ప్యాసివ్ వాయిస్. సో ఈ విధంగా మనం చెప్తాం. ఇంతవరకు ప్రెటీ మచ్ క్లియర్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే, యాక్టివ్ వాయిస్ అంటే చేసే పని నేను చేస్తాను అని చెప్తాను, ఇక్కడ పని చేయబడును అని చెప్తాం. ఓకే, పని చేయబడును వాళ్ళ చే వీళ్ళ చేత అని చెప్పడానికి ప్యాసివ్ వాయిస్. ఇక్కడనేమో నేను చేస్తాను అతడు చేస్తాడు అని చెప్పడానికి. ఓకే గైస్, ఇది యాక్టివ్ నుండి ప్యాసివ్లోకి చేంజ్ చేయడం. అలాగే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో యాక్టివ్ వాయిస్లోంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు ఏమేమి చేంజ్ అవుతాయి అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. అంటే ఈ వీడియో కింద టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది, అందులో కనిపిస్తుంది. ఓకే, అందులో నేను క్లియర్గా ఈ బాక్స్లు అన్నీ ఇస్తాను ఏమేమి చేంజ్ అవుతాయి అనేది. అయితే మోస్ట్ ఆఫ్ ద గైస్ గెట్ కన్ఫ్యూజ్డ్ యూజింగ్ ద ప్యాసివ్ వాయిస్. దిస్ ఈస్ ద కన్ఫ్యూజింగ్ ఏరియా. అందరూ కన్ఫ్యూజ్ అవుతారు ఇలా, ఇంక్లూడింగ్ విత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో ఆ కన్ఫ్యూజన్ని మనం క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా. ఓకే, ఇది ఖచ్చితంగా చూడాల్సిన విషయం. ఇక్కడ ఐ టీచ్ అంటే నేను టీచ్ చేస్తాను, నేను బోధిస్తా. ఐ యామ్ టాట్ అంటే నాకు బోధిస్తారు. గుర్తుపెట్టుకోండి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఒక్క యామ్ ఒక్క ఈజ్ కూడా మొత్తం మీనింగ్ చేంజ్ చేస్తుంది. దట్స్ వై వీ హ్యావ్ టు బీ ఫ్లూయెంట్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్, రైట్? ఐ టీచ్ అంటే నేను టీచ్ చేస్తాను. ఐ యామ్ టాట్ అంటే నాకు బోధిస్తారు. ఇక్కడనేమో నేను బోధిస్తా, ఇక్కడ నాకు బోధిస్తారు. వెల్, ఐ టోల్డ్ అంటే నేను చెప్పాను. ఐ టోల్డ్ అంటే నేను చెప్పాను. ఐ వాజ్ టోల్డ్ అంటే నాకు చెప్పారు. ఐ టోల్డ్ అంటే నేను చెప్పాను. ఐ వాజ్ టోల్డ్ అంటే నాకే చెప్పారు. ఓకే, అంత డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. అండ్ వీ విల్ బీ హ్యావింగ్ 1 more or 2 more క్లాసెస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ ఎనీవే. ఐ టోల్డ్ నేను చెప్పాను, ఐ వాజ్ టోల్డ్ నాకు చెప్పారు. ఓకే, ఇక్కడ ఐ విల్ హెల్ప్ అంటే నేను హెల్ప్ చేస్తా, భవిష్యత్తులో నేను నీకు హెల్ప్ చేస్తా. ఇక్కడ ఐ విల్ బీ హెల్ప్డ్ అంటే నాకు హెల్ప్ చేస్తారు. ఇక్కడ చూడండి, నేను హెల్ప్ చేస్తాను, ఐ విల్ హెల్ప్. ఇక్కడ ఐ విల్ బీ హెల్ప్డ్ అంటే నాకు హెల్ప్ చేస్తారు. ఓకే, అది భవిష్యత్తులో. ఇక్కడ ఐ యామ్ టేకింగ్ ఏ క్లాస్, ఐ యామ్ టేకింగ్ ఏ క్లాస్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు తీసుకుంటున్నాను, నేను తీసుకుంటున్నా. ఐ యామ్ బీయింగ్ టేకెన్ ఏ క్లాస్ అంటే ఐ యామ్ బీయింగ్ టేకెన్ అంటే నాకే క్లాస్ తీసుకుంటున్నారు. ఐఎమ్ బీయింగ్ టేకెన్ అ క్లాస్ బై సంబడి, నాకే క్లాస్ తీసుకుంటున్నారు. నేను తీసుకుంటున్నా, నేను చెప్తున్నా అంటే ఐ యామ్ టేకింగ్. ఐ యామ్ బీయింగ్ టేకెన్ అంటే నాకు తీసుకుంటున్నారు. ఓకే, ఈ విధంగా చెప్తారు. అలాగే ఐ యామ్ డ్రైవింగ్. ఓకే, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఎగ్జాంపుల్ ఇది. వెల్, ఐ వాజ్ డ్రైవింగ్ అండ్ ఐ వాజ్ బీయింగ్ డ్రివెన్. ఐ వాజ్ డ్రైవింగ్ అంటే నేను డ్రైవ్ చేస్తూ ఉంటిని. ఐ వాజ్ బీయింగ్ డ్రివెన్ అంటే నన్ను డ్రైవ్ చేస్తూ ఉంటిరి అని. ఓకే, అంటే నేను డ్రైవ్ చేయలేదు, సీట్లో కూర్చున్నాను, వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఐ వాజ్ బీయింగ్ డ్రివెన్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఐ వాజ్ డ్రైవింగ్ అంటే నేనే డ్రైవ్ చేస్తూ ఉంటిని, గతంలో జరుగుతూ ఉండేను.
ఐ వాజ్ బీయింగ్ డ్రివెన్ అంటే నన్ను డ్రైవ్ చేస్తూ ఉంటిరి అని చెప్పడం తెలుగులో. ఓకే, నన్ను డ్రైవ్ చేస్తూ ఉన్నారు అని. వెల్, ఇక్కడ అది పాస్ట్ కంటిన్యూస్. ఐ హ్యావ్ ఆస్క్డ్ అంటే నేను అడిగాను, అది ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఇప్పుడే జరిగింది. ఐ హ్యావ్ ఆస్క్డ్ అంటే నేను అడిగాను. వెల్, ఐ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అంటే నన్ను అడిగారు. ఐ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అంటే నన్ను అడిగారు అని. అలాగే ఐ హ్యాడ్ కాల్డ్ అంటే నేను కాల్ చేశాను. ఐ హ్యాడ్ కాల్డ్ అది పాస్ట్ పర్ఫెక్ట్, నేను కాల్ చేశాను, పూర్తయిపోయిన పని. ఐ హ్యాడ్ బీన్ కాల్డ్ అంటే నాకు కాల్ చేశారు. ఐ హ్యాడ్ బీన్ కాల్డ్ అంటే నాకు కాల్ చేశారు అని అర్థం. వెల్, ఇక్కడ ఐ విల్ హ్యావ్ గివెన్ అంటే నేను ఇచ్చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ గివెన్ అంటే నేను భవిష్యత్తులో ఒక టైం వరకు ఇచ్చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ గివెన్ అంటే నాకు ఇచ్చేసి ఉంటారు. ఓకే, ఐ విల్ హ్యావ్ బీన్ గివెన్ అన్ అవార్డ్ అంటే ఒక అవార్డు నాకు ఇచ్చేసి ఉంటారు. ఐ విల్ హ్యావ్ గివెన్ అన్ అవార్డ్ అంటే ఒక అవార్డు నేను ఇచ్చేసి ఉంటాను. ఇట్లా సో నాకు ఇచ్చేసి ఉంటారు అంటే ఐ విల్ హ్యావ్ బీన్ గివెన్ అన్ అవార్డ్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ప్యాసివ్ వాయిస్. సో మ్యాక్సిమం ఒక అన్ని ఆస్పెక్ట్స్లో నేను కవర్ చేసే ప్రయత్నం చేశాను. ఈ ప్యాసివ్ వాయిస్లో ఇంకొంచెం కన్ఫ్యూజింగ్ ఏరియాస్ ఉంటాయి, అవి మనము ఇంకొక 2 క్లాసెస్ ఉంటాయి, అడ్వాన్స్డ్ లెవెల్లో డిస్కస్ చేద్దాం. ఈ 1 వీక్లో మన స్పోకెన్ ఇంగ్లీష్ అయిపోతుంది కదా, 30 days తర్వాత అడ్వాన్స్డ్ క్లాసెస్లో మొత్తం ప్యాసివ్ వాయిస్ని కంప్లీట్గా ఇంకా అన్ని ఆస్పెక్ట్స్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ a lot for watching. See you in the next class. Bye for now. Don't forget to click the subscribe and hit the bell icon and do share it in your WhatsApp groups with your friends. Thanks a lot. Bye.